హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సిరి హోమ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇది నా సెకండ్ వీడియో అండి. ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే పాడ్యమి రోజు అండి. కార్తీక మాసం ఆఖరి చివరి రోజు. ఆ రోజు అయితే నేను మార్నింగ్ 3 o'clock అలా లేచేసి టెంపుల్కి అయితే వెళ్తున్నానండి. ఆ రోజు చెరువు దగ్గర అయితే ఇలా వెలిగించుకుంటామండి. మాదైతే పిఠాపురంలోని పాదగయ క్షేత్రానికి అయితే వెళ్ళాను. అక్కడైతే ముందు చెరువు దగ్గర ఇలాగే వెలిగించుకుంటామండి. వెలిగించుకున్న తర్వాత అయితే ప్రతి గుడి దగ్గర అయితే వెలిగించుకుంటాం. ఈ కొలంలో అయితే 365 ఒత్తు ఉంటుంది కదా, అదైతే వదిలిపెట్టేస్తామండి. ఇదంతా లోపల లైటింగ్స్ అయ్యిందండి. ఈ గుడి గురించి అసలు ఏంటి ఇక్కడ పాదగయ క్షేత్రం అనేది అయితే తర్వాత వీడియోలో అయితే చూపిస్తానండి. ఇక్కడ నేనైతే దండం పెట్టేసుకున్న తర్వాత అలా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఇదైతే లోపల గర్భగుడి అండి. ఆ రోజు అస్సలు ఖాళీ లేదు. నేను వెళ్ళేటప్పటికి 3:45 అలా అవుతుంది. అక్కడ అస్సలు లోపల కానీ బయట కానీ ఎక్కడ మనకి కొంచెం జరగడానికి కూడా గ్యాప్ లేకుండా ఉంది. ప్రతి చోట అయితే వెలిగించుకోవాలండి ఆ రోజు. అంటే కొబ్బరికాయ ఒకటి కొట్టం కానీ ప్రతి చోటని అరటిపళ్ళు, చలిమిడి, వడపప్పు, ఇంకా మనం పెట్టుకోవాలంటే కమలపాలకాయ తొనలు పెట్టుకుంటారండి. శివస్వాములేమో అభిషేకాలు అవి చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ప్రతి చోట అలాగా పెట్టేసుకుంటూ నేనైతే అలా ముందుకు వెళ్ళిపోయాను. పిల్లల్ని అయితే ఇంటి దగ్గర అయితే వదిలేసాను. అదొక టెన్షన్ నాకు. ఆ చిన్నోడు ఎడతాడని కొంచెం భయం అండి. 2 అబ్బాయిలే, నాకు 2 బాబులే. ఇక్కడైతే నేను ప్రతి చోట అయితే వెలిగించేసుకుంటున్నాను. కొంచెం ఖాళీ లేక ఆ రోజైతే ఇంక అందరూ వెలిగించుకుంటారు కాబట్టి ఖాళీ ఉండదండి. ఇదైతే మళ్ళీ బయట కూడా ఇంకా ముందుసారి అయితే అక్కడ వెలిగించుకున్నాను కదా, మళ్ళీ శివుడు దగ్గర అయితే వెలిగించుకుందాం అనేసి అయితే ఇక్కడ ఆగానండి. ఇదైతే నేను ముందు చూపించాను కదా మీకు వీడియోలోనే, ఆ వీడియోలో పెట్టిన అరటిపళ్ళు, కొబ్బరికాయని ఇక్కడే కొడతాం. మనం కొబ్బరికాయని మళ్ళీ కొట్టక్కర్లేదు, మనం తెచ్చుకుంటే కొట్టుకోవచ్చండి. కానీ అంత ముఖ్యమేం కాదు. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే చేయండి. తర్వాత వీడియోలో అయితే కలుద్దాం.